మా ఆర్టికల్ 5-11 సింపుల్ ట్రిక్ చెప్తా గుర్తుపెట్టుకో మామ. సిటిజన్ ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆర్టికల్ 5-11 అనేది గుర్తుండిపోతుంది మామ. మా సి అంటే సిటిజన్షిప్ ఆర్టికల్ 5 26 జనవరి 1950 నుంచి ఇండియన్ సిటిజన్ కింద ఎవరిని కన్సిడర్ చేయాలో ఈ ఆర్టికల్ అనేది చెప్తున్నాం. మా దీంట్లో 2 కండిషన్స్ అని సాటిస్ఫై చేయాలి మామ. ఫస్ట్ వన్ డొమిసైల్ ఇన్ ఇండియా అంటే ఇండియా అనేది మన పర్మనెంట్ హౌస్ అవ్వాలి మామ. సెకండ్ వన్ బీపీఆర్ బోర్న్ ఇన్ ఇండియా ఐదర్ పేరెంట్ బోర్న్ ఇన్ ఇండియా ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా అట్లీస్ట్ 5 years. ఫస్ట్ కండిషన్ ప్లస్ సెకండ్ కండిషన్ ఏదో ఒకటి సాటిస్ఫై అవుతేనే ఇండియన్ సిటిజన్ కింద ఇస్తారు మామ. మామ ఐ అంటే ఇమిగ్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్. మామ 19 జూలై 1914 కంటే ముందు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎవరైతే డైరెక్ట్గా మైగ్రేట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇస్తారు మామ. 19 జూలై తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం మనం రిజిస్టర్ చేసుకొని తర్వాత 6 months స్టే చేస్తే కానీ మనకి సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేయరు మామ. ఈ అంటే టు పాకిస్తాన్ మైగ్రేటెడ్. మా ఫస్ట్ మార్చ్ 1947 కంటే ముందు ఇండియా నుంచి పాకిస్తాన్ మైగ్రేట్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఇండియాకి వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేయరు మామ. ఒకవేళ చేయాలి అంటే పర్మనెంట్ రిటర్న్ కోసం గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మామ. గవర్నమెంట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసి తర్వాత వాళ్ళకి పర్మిషన్ అనేది ఇస్తుంది మామ. ఐ అంటే ఇండియన్స్ అబ్రాడ్. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే అబ్రాడ్లో ఉంటున్నారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మామ. 3 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయాలి మామ. ఫస్ట్ వన్ బీపీఆర్ రూల్, సెకండ్ వన్ లివింగ్ అవుట్ సైడ్ ఇండియా, థర్డ్ వన్ ఇండియన్ ఎంబాసీ దగ్గర ఇండియన్ సిటిజన్ కింద రిజిస్టర్ చేసుకోవాలి మామ. జెడ్ అంటే జీరో ఇండియన్ సిటిజన్షిప్. మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఫారెన్లో ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడైతే ఫారెన్ సిటిజన్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు మామ. ఈ అంటే ఎగ్జిస్టింగ్ సిటిజన్షిప్. ఆర్టికల్ 5-9 ప్రకారం ఇండియన్ సిటిజన్ అయ్యండి అండ్ ఎనీ లా ప్రకారం సిటిజన్షిప్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటే దెన్ ఇండియన్ సిటిజన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది మామ.